పుష్ప 2 సినిమా ఎఫెక్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీపై ప్రభావం చూపనుందా? సంధ్య థియేటర్ ఘటనతో తెలంగాణలో ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు వంటివి ఉండవని స్పష్టం చేసింది. దీంతో సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి ఏంటనే సందిగ్ధంగా మారింది. పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లుగా సమాచారం. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో సంక్రాంతికి వచ్చే సినిమాల పరిస్థితి ఏంటి? సంక్రాంతి వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపనుందా? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. వచ్చే సంక్రాంతికి వినోదాలు పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ ముగ్గుల పండగకు మొదటిగా ప్రేక్షకులను పలకరించే చిత్రం గేమ్ చేంజర్. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 10వ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది. దాదాపుగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. పుష్ప 2కు ఇచ్చినట్లే స్పెషల్ ప్రీమియర్ కు అనుమతి లభిస్తుందని, టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి వస్తుందని చిత్ర బృందం అందుకు తగిన ఏర్పాట్లకు సిద్ధమవుతూ వస్తుంది. ఇప్పుడు పుష్ప 2 దాటేలా వసూలు రాబట్టే అవకాశం ఉందని అంచనాలు కూడా వేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కార్ ప్రకటనతో గేమ్ చేంజర్ వసూలు తారుమారయ్యే పరిస్థితి నెలకొంది. గేమ్ చేంజర్ తో పాటు మరో భారీ బడ్జెట్ మూవీ కూడా మహారాజ్ ఈ సంక్రాంతి బరిలో దిగుతుంది. బాలకృష్ణ కథానాయకుడిగా, బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి టికెట్ ధరల పెంపునకు అవకాశం ఉంటుందని భావించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో వసూలు ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం లేదు అంటున్నారు. వీటితో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ చిత్రం సంక్రాంతికి వస్తున్న కుటుంబ ప్రేక్షకులే లక్ష్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రీమియర్, బెనిఫిట్ షోలు లేకపోయినా టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంటుందని భావించారు. ప్రభుత్వం నిర్ణయంతో దీనిపై ప్రభావం పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇండస్ట్రీ లెక్కలు తారుమారు చేయనున్న ప్రభుత్వం నిర్ణయంపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు తెలంగాణ సర్కార్ త్వరలోనే సినిమా పెద్దలతో భేటీ అవుతామని తెలిపింది. మరి ఈ భేటీలో ఎలాంటి అంశాలపై చర్చ జరపనున్నారు అనే ఉత్కంఠ నెలకొంది. సినిమా పెద్దల భేటీలో ప్రభుత్వ నిర్ణయంలో మార్పులు ఉంటాయా, లేక సినిమా ఇండస్ట్రీలో మార్పులు ఉంటాయా అన్న సస్పెన్స్ నెలకొంది.